రజనీకాంత్ గారిని నెల్సన్ గారు ఎంత అందంగా చూపించారో వి థాట్ మేము ఇంకా బాగా ఇంకా విజువల్గా గ్రాండర్గా చూపుతాం అనుకుని భవిష్యత్తులో ఏమన్నా రజనీతో ఏమన్నా సినిమా చేద్దాం ఛాన్స్ ఇస్తే ఎందుకు చేయవద్దు. అదే మేము ఫస్ట్ సినిమా ఫ్యాన్స్ సార్, ఫస్ట్ జర్నలిస్ట్ చేయాలి. మీరు బెటర్గా తీస్తే అంటే చిరంజీవి గారి సినిమా కన్నా బెటర్ తీస్తే ఆ ఫ్యాన్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. బట్ ఈ ఇన్పుట్స్ అన్ని మా హీరోకి పెట్టలేదేమో అనే చిన్న డిస్టర్బెన్స్ వాళ్ళకు కూడా ఉంటుంది. మంచి పాయింట్ అడిగారు. ఈ బాధ్యతని దీన్ని ప్రెషర్గా ఫీల్ అయ్యారా, దీన్ని ఎలా తీసుకుంటే? ఇప్పుడు వాల్తేరి వీరే తర్వాత నా లైఫ్లో మర్చిపోవాలని బిగ్గెస్ట్ అనుభూతి ఏంటంటే చిరంజీవి గారి ఫ్యాన్స్. యాజ్ ఏ ఫ్యాన్గా నేను ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు నాకు ఇచ్చే ఒక అప్రిషియేషన్ అయినా సరే, ఒక చెప్పాను కదా మీకు ఫస్ట్ డే, వాళ్ళు నా చేయి పట్టుకున్న విధానం, వాళ్ళు హక్ చేసుకున్న విధానం, వాళ్ళు ఇప్పటికీ నన్ను ఇన్బాక్స్లో ట్విట్టర్స్లో వాళ్ళు నాతో మాట్లాడుతున్న విధానానికి నిజంగా నేను లైఫ్లో మనం ఎంత కష్టపడి ఉంటే ఇలాంటి రిజల్ట్ వస్తుందా అనిపించింది. సో అలానే బాలకృష్ణ గారితో చేస్తున్నప్పుడు సేమ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ రావాలని ఒక స్వార్థం ఉంటుంది. సార్ నేను ఫ్యాన్గానే ఆయనగా రెస్పెక్ట్ సినిమా అంత బాగా తీశారు. ఫస్ట్ ఫ్యాన్గా నేనేగా చూశాను. ఇంత ఫ్యాన్స్ అందరూ 12 చూస్తారు కదా, హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్. బాడీ లాంగ్వేజ్ ఇందాక చూస్తుంటే సినిమా పెద్ద హిట్ అని అనిపిస్తుంది. నేను ఇండస్ట్రీకి వచ్చి 12-13 ఇయర్స్ తర్వాత బాలకృష్ణ గారితో సినిమా తీసుకుంటూ పెద్ద హిట్ సినిమా తీయకుండా ఎందుకుంటాను అనుకున్నారు. ప్రొడ్యూసర్లు బాడీ లాంగ్వేజ్ నమ్మొచ్చా నమ్మకూడదు నాకు కెమెరా పక్క చూసి చెప్పు. ఇంకా అక్కడ నిలబడి చెప్పమలేదు. బాబీ గారినే చేయడం అలాగా అదే చిరంజీవి గారితో సినిమా బాబీ గారితో చేద్దామని. ఇది త్వరలో అండి మన చంద్రబాబు గారిని పవన్ గారిని కలవబోతున్నారు ప్రొడ్యూసర్స్ అనేది ఒకటి టాపిక్ నడుస్తుంది. అది ఉందండి, షెడ్యూల్ అయింది. నాకైతే ఎవరు చెప్తారు. నేను చాలా డబ్బులు పెట్టి ఇక్కడ ఇల్లు కట్టుకున్నానండి. నేను ఏపీకి వెళ్ళి ఏం చేస్తాను? సార్